లేదు చెప్తాను. నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ మొత్తం వరుసగా ఎగ్జిట్ పోల్స్ మన దగ్గర ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫస్ట్ వేసేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ ఫస్ట్ వరుసగా మనం ఎగ్జిట్ పోల్స్ అన్ని వేసేద్దాం. పీసీఆర్ చాణక్య స్ట్రాటజీస్ టీఎంసీ 130 నుంచి 140 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం లేదు అని చెప్తోంది చాణక్య పోల్స్. బీజేపీ 150 నుంచి 160 అంటే బీజేపీకి ఎడ్జిస్తోంది చాణక్య పోల్స్. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది అని చెప్తోంది. టీఎంసీ మాత్రం 130 నుంచి 140 స్థానాల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. రెండు ఎగ్జిట్ పోల్స్ మీరు ఒకసారి చూస్తే పీపుల్స్ పల్స్ క్లియర్ కట్ మెజారిటీ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అధికారం 4వ సారి అధికారం కూడా వస్తుంది. ఇది వీళ్ళకి చాణక్య స్ట్రాటజీస్ క్వైట్ ఆపోజిట్ ఉంది. చూసారా, 150 నుంచి 160 సీట్లు బీజేపీకి వస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఓడిపోయినా కూడా టీఎంసీకి 130 నుంచి 140 అంటే బలమైన అపోజిషన్ ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ ఎంత మీకు ఇక్కడ 148. మరి 140 దగ్గరలో టీఎంసీ ఉంటే నేరో దగ్గర ఒక 10 సీట్లు అటు ఇటు అంతే. సో ఇది ఒక గేమ్ నడిచే అవకాశం. 2 స్థానాలు ఎక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది 140 నుంచి అని. సో 2 నుంచి 12 స్థానాలు బీజేపీకి ఎక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాణక్య స్ట్రాటజీ చెప్తుంది. మరో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా తీసుకుందాం. ఎస్ బీకాన్ చెప్తోంది ఇక్కడ టీఎంసీ 149 నుంచి 150 స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ 136 నుంచి 141 స్థానాల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఇక్కడ కూడా టీఎంసీకి 4వ సారి అధికారాన్ని స్థాపించే ఎడ్జ్ ఉంది అని బీకాన్ చెప్తోంది. ఇది చెప్పలేము నిజానికి. 149 నుంచి 154 బీజేపీకి ఎంత 136 ఇద్దరు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతున్నారు కదా. మరి 148 మ్యాజిక్ ఫిగర్ 148 141 ఆల్మోస్ట్ వస్తుంది. అంటే అధికారానికి దగ్గర ఆగిపోతుందని చెప్తోంది. ఇతరులు బీజేపీకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన లేకపోతే టీఎంసీలో 4